హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, ఏంటి వెరైటీగా ఉన్నాయి అనుకుంటున్నారా? బొబ్బర్లతో మజ్జిగ గారెలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ట్రావెలింగ్ టైంలోనన్నా, ఇంటికి రిలేటివ్స్ పండుగల టైంలోనన్నా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అలా స్టోర్ ఉంటాయండి. బయట ఉంటే మరి మజ్జిగ పులిచిపోతుంది కదా, దానివల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అలా స్టోర్ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి, జ్యూసీగా. దీనికోసం ఒక కప్పు బొబ్బల్ని ఇలా 2-3 సార్లు కడిగి ఒక 8 గంటలు అయితే నానబెట్టుకోవాలి. ఇవి 8 గంటలు నానిన తర్వాత చూసారా, మంచిగా పప్పు అయితే నాని తొక్క అనేది ఇలా సపరేట్ అయిపోతుంది. దీంట్లో వాటర్ వేసుకుంటూ 2-3 సార్లు గట్టిగా నలుపుకుంటూ మనం నార్మల్గా పప్పు కడుక్కున్నట్టు కడిగేసుకోవడమే. పప్పు బాగా కడిగిన తర్వాత వార్చుకోవాలండి, అస్సలు నీరు లేకుండా. ఈ పప్పులో కొంచెం వాటర్ వేసినా సరే పిండి అనేది చాలా లూజ్గా అయిపోతుంది. మనకి గారెలు కాస్త కొంచెం అమీబా షేప్స్లో అలా వచ్చేస్తుంటాయి. అందుకే పప్పులో అస్సలు వాటర్ లేకుండా చూసుకోవాలి. గ్రైండర్ కూడా ముందే కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని అస్సలు తడి లేకుండా ఉండేటట్టు చూసుకొని గ్రైండర్లో పప్పు వేసి మంచిగా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు మజ్జిగ కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఒక ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఒక 50% ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిపోతే వాటి స్మెల్ అనేది పోతుంది. ఇందులో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చిలిపికి పెట్టుకున్న చిక్కని మజ్జిగ అయితే వేసుకోవాలి. మజ్జిగ మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. ఇందులో కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మజ్జిగ ఎక్కువ వేడిగా చేస్తే మజ్జిగ అనేది విరిగిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవడమే, మనకు మజ్జిగ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో ఇలా వడలు వేసేలా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఇవి మంచిగా రోస్ట్ అవుతాయి. ఇవి డబుల్ క్వాంటిటీలో అవుతాయండి మజ్జిగలో వేసిన తర్వాత. నార్మల్ మినపప్పుతో చేసిన మజ్జిగ వల్ల కన్నా ఈ బొబ్బర్లతో చేసిన మజ్జిగ వల్లే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ముందుగా తాలింపు పెట్టుకున్న మజ్జిగలో వేసి ఒకసారి కలిపేసుకోవడమే. ఈ బొబ్బర్లతో చేసిన గారెలో బెల్లం పాకమన్నా మజ్జిగన్నా చాలా అంటే చాలా ఫాస్ట్గా పీల్చేస్తాయి, చాలా జ్యూసీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.